అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది బరువు తగ్గాలంటే నైట్ టైమ్స్ డిన్నర్స్ ఏం తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎందుకంటే నైట్ డిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి. బరువనేది మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఇదంతే. అధికంగా తినడం వల్ల ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోవడం వల్ల వచ్చిందే బరువు ఇదంతా. బరువుని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? మనం మెయిన్ ఇంపార్టెంట్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ నైట్ డిన్నర్ ఎర్లీగా చేయండి. ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మీ ఇష్టం అని చెప్తాం. అది కూడా లిమిట్‌గా తిని మీ ఇష్టమైనది తినండి. డిన్నర్ మాత్రం ఎర్లీగా డిన్నర్ చేయండి. డెఫినిట్‌గా బరువు తగ్గుతారు. బరువు తగ్గడం అనేది వెరీ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఎక్కువ తిన్నాననుకోండి బరువు పెరుగుతా. ఎక్కువ తిన్నామంటే బరువే పెరుగుతాం. అది కంట్రోల్‌గా తినాలి. న్యూట్రిషియస్‌గా చూసుకోవాలి. మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ ఎంతుంది? ఫైబర్ ఉందా లేదా? ప్రోటీన్ ఉందా లేదా? కార్బ్స్ ఉన్నాయా లేదా? మల్టీవిటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయా లేదా? చెక్ చేసుకోవాలి ఫస్ట్. చాలామంది బరువు పెరిగిపోతున్నాం, తగ్గట్లేదు, తగ్గుతున్నాము, మళ్ళీ పెరగట్లేదు. ఈ రకరకాల సమస్యలతో ఫేస్ చేస్తుంటారు. సో, బరువు బాగా తగ్గి దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా నార్మల్ డైట్‌లోకొచ్చాక ఇమ్మీడియేట్‌గా పుటాన్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని బి12 డెఫిషియన్సీ చెక్ చేసుకోండి. బి12 కరెక్ట్‌గా లేకపోతే తగ్గుతాం, మళ్ళీ పుటాన్ అయిపోతాం. తగ్గుతాం, మళ్ళీ పుటాన్ అయిపోతాం. సో, కాబట్టి బి12 టెస్ట్ చేయించుకోండి. బి12 కరెక్ట్‌గా ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ మార్నింగ్ రాగి జావ తీసుకోవడం, లంచ్‌లో బ్రౌన్ రైస్ తీసుకోవడం, ఎర్లీ డిన్నర్ జొన్న రొట్టె తీసుకోవడం, ఓట్స్ తీసుకోవడం. ఓట్స్ ఉంటాయి గదా! ఓట్స్ పౌడర్ కొద్దిగా, జొన్న పౌడర్ కొద్దిగా, సొరకాయని బాగా తురిమేసి, పంకిన్ సీడ్స్ పౌడర్ ఏసి, కొద్దిగా జీలకర్రేసి, వేడి నీళ్ళేసి బాగా కలిపేసి దోసలాగా ఏసుకోవచ్చు, చపాతీలాగా గూడా చేసుకోవచ్చు. ఇది నైట్ టైమ్స్ డిన్నర్‌లో తీసుకుంటే చాలా మంచి ఫైబర్ అండ్ ఆకుకూరలు గాని, వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచిది. గట్‌కి చాలా మంచిది. మోషన్ నీట్‌గా సాఫ్ అవుతది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గట్ ఇష్యూస్ కరెక్ట్‌గా అంటే మోషన్ సరిగ్గా రాని వాళ్ళలో కూడా బరువనేది చాలా పెరిగిపోతూ ఉంటారనమాట. సో, గట్ క్లీన్‌గా ఉండాలి. నైట్ తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనకి నైట్. కాబట్టి నైట్ టైమ్స్ నేను చాలా వరకు చెప్తుంటాను. రాగి దోస, జొన్న దోస, బార్లీ దోస, ఓట్స్ దోస ఏదో ఒకటి. ఆ దోసలోకి మనం ఆకుకూరలు కొద్దిగా ఏసుకోవాలి. పంప్కిన్ సీడ్స్ కొద్దిగా ఏసుకోవాలి. మంచిగా కలుపుకొని దోసలేసుకోవాలి. సో, త్రూఅవుట్ ద డే డైట్ మనం డిస్కస్ చేస్తే వెయిట్ లాస్ కోసం మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా జీలకర్ర, పుదీనా వాటర్ తాగండి. ఇది తాగడానికి ముందే 1 అవర్ ఎక్సర్‌సైజ్ ఎంప్టీ స్టమక్ 1 అవర్ యోగా చేయండి. దాని తర్వాత జీరా, పుదీనా వాటర్ తాగండి. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చిన తర్వాత రాగి, జొన్న, సజ్జ కలిపేసి దోసలాగా ఏసుకోవడం గాని, ఏదైనా ఇష్టమైన ఫుడ్డే తినండి. మీకు ఇడ్లీ ఇష్టమా? ఇడ్లీ తినండి. లిమిట్‌గా తినండి. 2, 3 ఇడ్లీలు తింటే సరిపోతది. 4, 5 ఇడ్లీలు తింటే బరువు పెరిగిపోతాం. కాబట్టి దాంట్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవి కంటిన్యూగా ఒకటే చట్నీస్ కంటిన్యూ కాకుండా ఒకరోజు సొరకాయ చట్నీ, ఒకరోజు బీరకాయ చట్నీ, ఒకరోజు పుదీనా చట్నీ అలా కాంబినేషన్‌లో తీసుకుంటా ఉండండి. లంచ్‌కొచ్చిన తర్వాత ఒక్కటే గుర్తుపెట్టుకోండి. లంచ్ మీల్ చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా కనపడాలంటే కొద్దిగా రైస్ ఉండాలి, కొద్దిగా ఆకుకూర ఫ్రై ఉండాలి, వెజిటబుల్ కర్రీ. మనం జనరల్‌గా వండుకునే కూరలే. మనమైతే ఆకుకూరలు, వెజిటబుల్స్ రెగ్యులర్‌గా ఉంటాయి గదా ఇంట్లో. మాక్సిమం ఇంత రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తినండి. కీర అయితే ఉంటది. కీర కట్ చేసుకొని 4 ముక్కలు తీసుకొని ఈ మీల్ చేసుకోండి లంచ్‌లో. డిన్నర్ ఎర్లీ అండి. మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఎంత పగలంతా కష్టపడినా నైట్ డిన్నర్ లేట్‌గా తిని పడుకున్నారా డెఫినిట్‌గా మీరు చేసిన కష్టమంతా ఇక్కడ పగలంతా తినకుండా ఒకవేళ లిమిట్‌గా తిన్నా లేదంటే ఫాస్టింగ్స్ ఉండి నైట్ డిన్నర్ లేట్‌గా తిన్నారనుకోండి ఇమ్మీడియేట్‌గా మార్నింగ్ ఫ్లక్చుయేట్ అవుతుంది వెయిట్. కానీ డిన్నర్ చాలా ఇంపార్టెంట్. డిన్నర్ ఎర్లీ డిన్నర్ చేయాలి. ఓకే. అండ్ రెగ్యులర్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ బి12 డెఫిషియన్సీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. డెఫిషియన్సీ ఉంటే మీరు ఎంత కష్టపడి 10 కేజీలు తగ్గినా మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పుటాన్ అయిపోతారు. కాబట్టి డెఫిషియన్సీస్ ఉండొద్దు. బి12 కానీ, హిమోగ్లోబిన్ గాని టెస్ట్ చేయించుకోండి ఒకసారి. ఎంతుందో కరెక్ట్ చేసుకోండి. మనం ఫస్ట్ బి12 కోసం తోటకూర విత్తనాలు దొరుకుతాయి. అది తెప్పించుకొని చపాతీలాగా చేసుకొని డైలీ తింటున్నారనుకోండి. ఎర్ర తోటకూర గాని, పాలకూర గాని, మునగాకు గాని ఇవి ఫుడ్‌లో యాడ్ చేసుకోండి. ఎక్కువగా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఉండాలండి. ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి. అంటే మనం చేసే వర్కౌట్‌ని బట్టి. హై ప్రోటీన్ ఎప్పుడు పెట్టుకుంటాం? మనం రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేస్తుంటేనే హై ప్రోటీన్ పెట్టుకోవాలి. ఎక్సర్‌సైజ్ 0 చేస్తూ మనం హై ప్రోటీన్ పెట్టుకొని మనం ఫ్యాట్‌లాగా డిపాజిట్ అయిపోవడం తప్ప ఏముండదు. ఇక్కడ బ్యాలెన్స్‌డ్ మీల్స్ ఉండాలి. త్రూఅవుట్ ద డే మనం తింటున్న ఫుడ్‌లో అన్నీ ఉండాలి. పొద్దున్నే మంచిగా ఇప్పుడు ఇడ్లీ చేశారనుకోండి. ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాం. సొరకాయని బాగా తురిమేసి పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్, పూల్ మకానా, తెల్ల నువ్వులు ఇవి మంచి సీడ్స్. ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోండి. దాన్ని ఒక స్పూన్ జల్లేసుకోండి. నువ్వులున్నాయి, పంకిన్ సీడ్స్ ఏ డెఫిషియన్సీస్ లేకుండా ఈ సీడ్స్ 5 రకాలు అద్భుతంగా పనిచేస్తాయి. సొరకాయని తురిమేసి కొద్దిగా జీలకర్రేసి బాగా కలపండి. అన్నిట్లో నేను జీలకర్ర వాడమంటాను. జీలకర్రని రెగ్యులర్‌గా వాడడం వల్ల అంటే పొద్దున్న డిటాక్స్ వాటర్‌లో గానీ, టిఫిన్స్‌లో గానీ, డిన్నర్ తర్వాత, లంచ్ తర్వాత మధ్యలో గానీ డెఫినిట్‌గా జీలకర్ర వాడండి. జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. బరువు తగ్గడానికి యూజ్ అవుతది. మెటబాలిజం స్పీడ్ చేస్తది. అన్నిటికి అద్భుతం అండి జీలకర్ర.
మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందా? యాసిడ్ రిఫ్లెక్స్ స్పైక్స్ అంతున్నాయి. జస్ట్ ఒక్కటే ఒక రెమెడీ. ఒక మంచిగా 350 ఎంఎల్ వాటర్‌లో ఒక స్పూన్ జీలకర్ర, చిన్న టీ స్పూన్‌తో 10 ఆకులు పుదీనేసి లైట్‌గా మరిగించి ఫిల్టర్ చేసుకొని డెఫినిట్‌గా తాగండి. బ్లోటింగ్ తగ్గుతది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతది. ఎప్పుడైతే ఎవరికైనా యాసిడ్ రిఫ్లెక్స్ స్టమక్‌లో ఉన్న గ్యాసెస్ అన్నీ పైకి అంటే లోవర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ అంటారనమాట. అంటే వాటర్ మూత ఎలా ఉంటది? బాటిల్‌కి మూత ఎలా ఉంటది? మనం తాగాలనుకున్నప్పుడు ఓపెన్ చేస్తాం. లేదనుకుంటే క్లోజ్ చేసేసేయాలి. అది లూజ్‌గా ఉందనుకోండి వాటర్ లీక్ అవుతుంటాయి వాటర్ బాటిల్. అలాగే మన స్టమక్‌లో గ్యాసెస్ ఉంటాయి. అవి డైజెషన్ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఎప్పుడైతే స్ఫింక్టర్ అని ఉంటది. ఒక చిన్న స్ఫింక్టర్ మూత లాంటిది. అంటే ఆహార నాళానికి, స్టమక్‌కి మధ్యలో ఒక స్ఫింక్టర్ అని ఉంటదనమాట. ఆ స్ఫింక్టర్ ఎప్పుడైతే లూజ్ ఉంటదో, ఎలాస్టిసిటీ కోల్పోయి ఉంటదో, వీక్ అయి ఉంటదో, ఈ స్టమక్‌లో ఉన్న గ్యాస్‌లన్నీ పైకి తంతూ ఉంటాయి. పైకి తనడం వల్ల ఏమవుతది? మనకి ఇక్కడంతా పట్టేసినట్టు, తేన్పులు రాలినట్టు వచ్చినట్టు హెవీగా అనిపిస్తా ఉంటది. సో, ఆ మజిల్ అక్కడ స్ఫింక్టర్ అనే మజిల్‌ని కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే మనం తినే కరెక్ట్ టైంకి ఫుడ్ తినడం, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయడం అండ్ స్పెషల్లీ జీలకర్ర, పుదీనా నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల మనకి స్టమక్ వాల్, ఈసోఫాగల్ వాల్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది కాబట్టి అప్పుడు ఎలాస్టిసిటీ కొద్దిగా కంట్రోల్‌గా అంటే ఈ మజిల్ అనేది చాలా ఫ్రీగా ఉంటదనమాట. అంటే అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా మనల్ని కాపాడుతది. సో, కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ మనం జీలకర్రని బ్రహ్మాండంగా యూజ్ చేయండి. ఒక రోజులో మనం పావు స్పూన్ జీలకర్ర డిటాక్స్ వాటర్‌లో పావు స్పూన్ జీలకర్ర పౌడర్‌ని మజ్జిగలో డిన్నర్ తర్వాత, లంచ్ తర్వాత మధ్యలో ఎక్కువ కాదు. త్రూఅవుట్ ద డేలో 1 ½ స్పూన్ ఉండాలి. డిటాక్స్ వాటర్‌లో ఒకటి, జ్యూసుల్లో మన మజ్జిగలో కొద్దిగా, మన కూరల్లో గాని అన్నిట్లో వాడమంటారు. ఇడ్లీలో గాని కొద్దిగా జీలకర్ర వాడమంటుంటారు. జీలకర్ర, పుదీనా చాలా అద్భుతంగా పనిచేస్తది మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్, మెటబాలిజంకి అన్నిటికి. సో, కాబట్టి రెగ్యులర్‌గా జీలకర్ర, పుదీనా వాటర్ తాగుతూ, టైంకి ఫుడ్ తింటూ, ఎర్లీగా పడుకుంటే డెఫినిట్‌గా బరువు తగ్గుతారు. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్తే.